అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. వివిధ ప్రాంతాల రుచుల్ని ప్రతిరోజు మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న ఎన్టీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా రకరకాల వెరైటీస్ ని కోరుకుంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో మన ఆడియన్స్ ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే సో లక్ష్మి గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు మంచి టేస్టీ వెరైటీ అడుగుతున్నారు. ఏంటండి ఇది? పూల్ మక్నీతో మసాలా కర్రీ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. పూల్ మక్నీతో మసాలా కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కదా. మనకి చక్కగా ఇలా బిర్యానీలు లేదా ఏమన్నా ఫ్రైడ్ రైస్ వాటికి చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్. సో చక్కగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు చూపించేస్తారనమాట. అవునండి. ఓకే ఓకే మరి పూల్ మక్ని మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్ని మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పేస్ట్ అరకప్పు, గసగసాల పేస్ట్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పూల్ మక్ని 1 కప్పు. పూల్ మక్ని మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా మనం ఏంటంటే ఈ పూల్ మక్ని వేయించుకోవాలి కదా, వేయించి పెట్టేసుకోవాలండి. సో అప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో మీరు ప్రతిసారి పూల్ మక్ని ఐటమ్ చేసేటప్పుడు ఇది చెప్తూ ఉంటారు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం పూల్ మక్ని వేయించుకొని మనం కర్రీస్ లోకి వాడుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో కొంచెం క్రంచిగా కూడా వస్తుంది. సో నూనె వేసుకున్న తర్వాత ఓకే సో దీంట్లో పూల్ మక్ని అండి. యాక్చువల్గా పూల్ మక్నీతో ఏదైనా కూడా కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది కదా రాజు గారు ఐటమ్. అవునండి. ఎందుకంటే ఇవి ఉడికే పని అలా ఏం ఉండదు. జస్ట్ ముందుగా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. మిగతాది గ్రేవీ అంతే. గ్రేవీ రెడీ అయిపోతే వీటిని దాంట్లో వేసేసుకోవడం. దాంట్లో వేయగానే చక్కగా పీల్ చేసుకుంటుంది కూడా గ్రేవీ అంతా. సో రెడీ అయిపోయింది. ఓకే సో దీంట్లోనే కొద్దిగా నూనె వేసుకొని సో కర్రీకి సరిపడా వేసేసుకోవాలి. అవునండి. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో యాక్చువల్గా ఈ పూల్ మక్నీతో ఐటమ్స్ అనేవి అంటే కొన్నిటికి చాలా బాగా సూట్ అవుతాయి కదా. ఇప్పుడు బిర్యానీస్ లాంటి వాటిల్లో కానివ్వండి. అవునండి. లేకపోతే మనకి ఎప్పుడైనా వెజిటబుల్స్ లేవో అనిపించినా రైస్ వండుకొని చక్కగా ఈ పూల్ మక్ని ఉంటే ఇలా చేసేసుకుంటే ఇది కూడా మంచి టేస్టీగా అయిపోతుంది. అంటే ఎలాంటి గ్రేవీ మనం చేసుకొని వేసుకున్నా దాంట్లో సెట్ అయిపోతుంది. సో వెరైటీగా కూడా ఉంటుంది అండ్ చక్కటి కాంబినేషన్ కూడా సెట్ అయిపోతుంది. అవునండి. ఓకే సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. మొత్తం కూరకంతా సరిపడా. అవునండి. ఓకే సో కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. ఓకే సో ఇక్కడ టమాటో ముక్కలు యాడ్ చేసుకుంటాం. సో ఇది కాస్త మగ్గాలండి. పెట్టేస్తారా? ఓకే సో ఇది మగ్గేలోగా మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ టమాటో మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ చల్లటి నీళ్లు తీసుకున్నట్లయితే మొటిమలు తగ్గిపోతాయి, అలాగే మొటిమలు రాకుండా కూడా ఉంటాయి. ఓకే చిట్కా చూసారు కదండి. చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకేనా? బాగా మగ్గిపోయాయి, చక్కగా దగ్గరగా అయిపోయింది మొత్తం. మూత పెట్టేస్తాం కదండి. మూత పెట్టేస్తే ఆవిరి మీద బాగా చాలా తొందరగా అయిపోతుంది. సో చాలా మంది ఏంటంటే ఇలా ఓపెన్ గా పెట్టేసి అలా వేయించుతూ ఉంటారు. అంటే కొన్నిటికి మనం మూతలు పెడితే బాగా అవుతుంది, కొన్నిటికి ఇప్పుడు ఫ్రైస్ లాంటి వాటికి పెట్టకుండా అయితే
బాగుంటుంది. సో దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే. సో ఇది వేయించి పేస్ట్ చేసుకున్నాం. ఎండు కొబ్బరి. అవును. ఓకే. అలాగే గసగసాలు ఇవి కూడా వేయించేస్తున్నాం అండి. ఓకే. ఇప్పుడు ఈ మసాలా కర్రీలో కంటే ఈ రెండింటి కాంబినేషనే బాగుంటుందా ఈ మసాలా, లేకపోతే మనం మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు అండి. సో జీడిపప్పు పేస్ట్ కానీ నువ్వుల పేస్ట్, పుచ్చకాయ గింజలతో కూడా పేస్ట్ చేసుకుంటారు కదా, సో అదైనా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇవి వేయించి మనం పేస్ట్ చేసాం కాబట్టి అవును, సో కొంచెం తొందరగానే అయిపోతుంది. ఓకే. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో ఒకసారి ఇది కొంచెం బాగా కలిపేసి, సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పూల్ మక్ని, ఓకే. సో ఇవి కూడా వేసేసి కొద్దిగా వాటర్ అండి, అంటే మనకు కొంచెం గ్రేవీ రావాలి కదా. అవును. అండ్ మనం వాటర్ పోసి మగ్గిస్తేనే చక్కగా పూల్ మక్కని కూడా మెత్తబడి కొంచెం మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని అది పీల్చుకుంటుంది. అవునండి. సో మసాలా మనకు కొంచెం తొందరగా వేగడానికి మనం ఏంటంటే వాటర్ యాడ్ చేయకుండా వేయిస్తాం. సో అది బాగా వేగింది అనుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అలా యాడ్ చేసుకుని ఫైనల్ గా మగ్గిచ్చేసుకుంటే మనకి టోటల్ గా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అండి. ఓకే. సో పూల్ మక్ని వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు కదా మనం, అంటే బాగా పేస్ట్ గా అయిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది రాజు గారు, ఆ గసగసాల స్మెల్ ఇదంతా. అవును, చక్కగా మంచి రోటీస్ లోకి కానివ్వండి, రైస్ లోకి, దేంట్లోకైనా మనకి టేస్టీగా ఉంటుంది. సమ్మర్ లో ఏంటంటే కొంచెం గెస్ట్లు హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కదండి, కాబట్టి చక్కగా ఫాస్ట్ గా ఇలాంటివి చేసేసుకుంటే టైం ఎంత సేవ్ అవుతుందో, వాళ్ళతో కూడా ఎక్కువగా సేపు టైం స్పెండ్ చేయొచ్చు. సో ఫైనల్ గా కొత్తిమీర. ఓకే. నైస్. ఓకే. పూల్ మక్నీతో మసాలా రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా పూల్ మక్ని మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పూల్ మక్ని మసాలా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగాక ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన పూల్ మక్ని వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని మసాలా కర్రీ రెడీ. పూల్ మక్ని మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదండి, అది టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. చక్కగా పూల్ మక్నికి టేస్ట్ అంతా కూడా ఆ గసగసాల ఫ్లేవర్, ఎండు కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగుంది. అండ్ హాయిగా మెత్తబడిపోయినాయి కూడా దీంట్లో. అవునండి, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. చక్కగా రైస్ లోకి, రోటీస్ లోకి, దేంట్లోకైనా కూడా మంచి కాంబినేషన్. అండ్ చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంది కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. పగిలిపోయిన పెదాలపైన గ్లిజరిన్ అప్లై చేస్తూ ఉన్నట్లయితే పగుళ్లు తగ్గి పెదాలు స్మూత్ గా ఎర్రగా మారతాయి. వంటలో పిండి వంటల్లో పూల్ మక్ని మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురం మధురంగా సెగ్మెంట్ లో మనం ఒక టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి, అది కూడా బ్రౌన్ బ్రెడ్ తో. మరి బ్రౌన్ బ్రెడ్ కోవా హల్వా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు బ్రెడ్ కోవా హల్వా. అవునండి. సో బ్రెడ్ కోవా హల్వా, బ్రెడ్ తో జనరల్ గా మనకు గుర్తొచ్చే స్వీట్ అంటే డబల్ కా మీఠా ఒకటే కదా. అవునండి. హల్వా కూడా చేసుకోవచ్చా రాజు గారు? బ్రెడ్ చేసుకోవచ్చు, బట్ ఈ రోజు ఇక్కడ నేను ఏంటంటే బ్రౌన్ బ్రెడ్ తో చేసి చూపిస్తున్నాను. ఓ, మిల్క్ బ్రెడ్ కాదన్నమాట. లేదండి, బ్రౌన్ బ్రెడ్ తో.
చాలా బాగుంటుంది. బ్రౌన్ బ్రెడ్ ఇంకా కోవా కాంబినేషన్ లో హల్వా Yes. టేస్టీగా ఉంటుందంటారా? చాలా బాగుంటుంది. ఓ వెరీ నైస్. ఓకే, మరి బ్రెడ్ కోవా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? బ్రెడ్ కోవా హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 6, పచ్చి కోవా అరకప్పు, పంచదార అరకప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 లీటర్, తరిగిన బాదం కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజుగారు హల్వా. ఓకే అండి. సో దీనికి ముందు మనం ఏం చేసుకోవాలి? బ్రెడ్ ముక్కలు మనం వేయించుకోవాలండి. ఓ, డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఓకే. సో నూనె వేడి పెట్టేసుకుని సో బ్రెడ్ పీసెస్ను అంచులు కట్ చేసి మనం ఓకే, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో బ్రౌన్ బ్రెడ్ అంచులు తీసేసి అలా క్యూబ్స్ లా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, కొద్దిగా వేడెక్కాలనుకుంటు కదా రాజు గారు? అవునండి. సో ఈలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. టొమాటో రసం ఇంకా ముల్లంగి రసం ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని రోజుకి 3 సార్లు 1 కప్పు చొప్పున తీసుకున్నట్లయితే మీ చర్మం మంచి రంగు తేలుతుంది. చిట్కా చూసారు కదండి రాజుగారు, సరిపోతుందా వేడి? సరిపోతుందండి. వేయచ్చా? సో మనకి బ్రెడ్ వేగటానికి కాబట్టి మరీ ఎక్కువ మరగక్కర్లేదేమో కదా? లేదండి. సో ఇలా కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మరిగినా కూడా మనకి బ్రెడ్ ఫాస్ట్ గా వేగిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ మనకి బ్రెడ్ టేస్ట్ మళ్ళీ మారిపోతుంది, టోటల్ గా మారిపోతుంది. యా. సో అయితే మనము బ్రెడ్ తో చేసుకునే ఏ స్వీట్ కైనా కూడా బ్రెడ్ ముందు ఇలా ఫ్రై చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుందా? బాగుంటుంది, చాలా పెరుగుతుంది. ఓకే ఓకే. సో కొంచెం క్రంచీగా అయ్యి అంటే టేస్ట్ కూడా పెరుగుతుంది. మామూలుగా మనం టమాటో సూప్ లో వేయించిన బ్రెడ్ పీసెస్ వేసుకుంటాం కదా, సో అది తినేప్పుడు చాలా టేస్ట్ గా తెలుస్తుంది కదా. సో ఆ టేస్ట్ మనకి ఇక్కడ స్వీట్ లో యాడ్ అయినప్పుడు చాలా బాగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు అంచులు కూడా మనకి ఉండి మనం వేయించితే అది కూడా చక్కగా ఇలా క్రిస్పీగా అవుతాయి కదా, అంటే కంపల్సరీ తీసేయాలా లేకపోతే మనకి ఇష్టమైతే ఉంచేసుకోవచ్చు? ఇష్టమైతే ఉంచుకోవచ్చు అండి. అది కూడా కొంచెం డిఫరెంట్ గా అవుతుంది. అది కొంచెం లైట్ బర్న్ అవుతుంది కదా. అవునవును. దాంట్లో బేక్ చేసేటప్పుడు కొద్దిగా మాడినట్టు అయితే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. రాజుగారు, ఈ బ్రెడ్ పీసెస్ అంటే బాగా రోస్ట్ అవ్వాలా లేకపోతే ఇలా అయితే సరిపోతుందా? కొంచెం కలర్ చేంజ్ కావాలండి. అవునా? ఓకే. సో ఇది అటువైపు మార్చేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని, ఓకే. సో హల్వా కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. సో అది ముందుగా మనం వేయించుకోవాలండి. ఓకే. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్, ఇంకా ఏదైనా కాంబినేషన్ లో కూడా మనం చేసుకోవచ్చా రాజు గారు, కోవా కాకుండా? సో అంటే ఏదైనా మనం పౌడర్స్ లాంటివి యాడ్ చేసుకోవచ్చండి. జీడిపప్పు పౌడర్ కానీ లేకపోతే ఓట్స్ కానీ. సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటే కార్న్ ఫ్లేక్స్ కూడా, ఓకే ఓకే, అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అవునా? ఓకే. సో ఇవి రెడీ అయిపోయాయి. ఓకే. ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పాలు, అలాగే సరిపడా పంచదార, దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో జనరల్ గా మనకి స్వీట్స్ ఏవైనా ముఖ్యంగా ఇలాంటి హల్వాలు అవి షుగర్ తోనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొంచెం హెల్త్ కాన్షియస్ గా ఆలోచించే వాళ్ళు బెల్లం కూడా చేసుకోవచ్చు. అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుందేమో కదా. అవునండి. ఇది చూడండి రాజు గారు, ఇంకొంచెం అవ్వాలా? ఓకే, సరిపోతుంది. సో ఇలా బాగా కరకరలాడేలాగా వేగిపోవాలన్నమాట. అవునండి. ఓకే. ఇవి వేసేసి ఓకే. సో దీంట్లో కాస్త ఉడికితే మనకు అవి మెత్తగా అయిపోతాయి. అవును. అండ్ అవి మనకి అలా పీసెస్ గా తగులుతున్నా బాగానే ఉంటుంది కదా, ఎందుకంటే మరీ అంత హార్డ్ గా ఉండదు కాబట్టి మనకు అది. సో అంటే పీసెస్ లా ఇష్టం ఉన్న వాళ్ళు పీసెస్ తీసుకోవచ్చు, లేదు మెత్తగా కొంచెం అలా టేస్ట్. మామూలుగా హల్వా అంటే మనం కొంచెం అలా తీసుకుంటాం, మెత్తగా ఉంటుంది. అవును. సో ఇలా బాగా మెదుపుకోవాలండి. ఓకే. సో ఇప్పుడు ఇది దగ్గర పడేటప్పుడు
పచ్చికోవా. ఓకే. సో మనం ఇంకా షుగర్ ఈ కోవాకి అంతా సరిపడా ముందు వేసేసుకుంటే మనకి టేస్ట్ అనేది సరిపోతుంది. అవునండి. స్వీట్నెస్. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే, సో రెడీ అయిపోయింది. మనకి మొత్తం టెక్స్చర్ అంతా కూడా మారిపోయింది ఆ కోవా అన్ని వేసేటప్పటికి. ఓకే, రెడీ అండి. సో పై నుండి సన్నగా తరిగిన బాదాం. ఓకే, చక్కగా చాలా డ్రై ఫ్రూట్స్ అండ్ పైన మళ్ళీ బాదం తురుము యమ్మీగా ఉంది చూస్తుంటే. ఓకే, బ్రెడ్ కోవా హల్వా రెడీ. ఓకే, మరి వేడివేడిగా హల్వా రెడీ అయిపోయింది. సో రాజ్ గారు కార్వింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు? బీట్రూట్ తో లోటస్ ఫ్లవర్ చేస్తాం. లోటస్. ఓ, రోజ్ కాకుండా లోటస్ చూపిస్తున్నారు లోటస్. ఈరోజు. ఓకే, సో కొంచెం ఇలా పొడవుగా అంటే ఓవల్ షేప్ లో ఉన్న బీట్రూట్ తీసుకోవాలి. సో దానికేమో రౌండ్ గా ఉన్న బీట్రూట్ కావాలి, అవును, దీనికేమో ఓవల్ షేప్ కావాలా? ఓకే. సో ముందు మనం బేస్ కట్ చేసుకుంటాం. అది బేస్ వస్తుందా? సో ఇలా అంటే షేప్ మనకి. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఇటువైపు నుండి కూడా సేమ్ అలాగే. సో ఇలా వస్తుంది. ఓకే. సో సైడ్లో కొంచెం స్కిన్ ఉన్నది తీసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం స్కిన్ ఎలాగైతే పీల్ చేసామో సో ఆ మాదిరి ఇలా రౌండ్గా స్లైస్ చేసేటివేనా? అంతేనండి. సో రెండు వైపులో స్లైసెస్ వస్తాయి. సో ఇలా. ఓ, సో నెక్స్ట్ అంటే ఒకటి ఇలా తీసాం, ఇంకోటి ఇలా మధ్యలో ఆల్టర్నేట్గా. సో అలా ఆల్టర్నేట్గా సైజెస్ అనేవి తగ్గుతూ ఉంటుంది. అదే సీక్వెల్లో మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే ఓకే. కట్ చేయకుండా జస్ట్ ఓపెన్. ఓపెన్ అండి, నాలుగు వైపులా. ఓకే, ఇలా. సో వీటిని మనం ఇప్పుడు టూత్ పిక్తో ఫిక్స్ చేసేసారు. సో ఈ స్లైసెస్ పెట్టే ముందు ఏదైనా వేస్టేజ్ నుంచి ఒక బేస్ తీసుకోవాలి. ఓకే, సో అది కిందకి జారిపోకుండా కింద స్టాపర్లా పనిచేస్తుంది. ఓకే. సో ఫస్ట్ స్లైస్ ఫస్ట్ వస్తుందండి. ఈ మధ్యలో సో ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే అరేంజ్ చేసేది, అదే వరుసలో అరేంజ్ చేసుకోవాలి. రెండోది కొంచెం ఇలా అడ్డంగా వస్తుంది. ఓకే. ఇంకా మనకి ఫ్లవర్ షేప్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అటు ఇటు చూసి ఇలా ఈ గ్యాప్ లో అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే. సో ఇలా పెట్టేసుకొని చివరిగా బడ్ మిగిలింది కదండి. అవును. సో దీన్ని మనం ఇలా మధ్యలో పెట్టేస్తాం. సో దీన్ని మనం వాటర్ లో వేసినట్టయితే బాగా విచ్చుకుంటుంది కదా. బాగుంది. మనకి రెడ్ లోటస్ ఉంటాయి కదా, అలాగే ఉంది సేమ్. ఓకే ఓకే ఓకే. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి హల్వా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు బ్రెడ్ కోవా హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ కోవా హల్వా తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్ లను ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి పంచదార, యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. దీనిలో వేయించిన బ్రెడ్ ముక్కలు, పచ్చి కోవా, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దగ్గర పడివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని తురిమిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ కోవా హల్వా రెడీ. బ్రెడ్ కోవా హల్వా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. సూపర్ గా ఉంది కదా. ఆ కోవా ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. కోవా ఫ్లేవర్ అండ్ అంటే మీరు మరీ చెప్పారు కదా చేసేటప్పుడు, ఆ బ్రెడ్ బాగా వేగితే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుందని. అవునండి, అది బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. చక్కగా సాఫ్ట్ గా. సో హల్వా మనకి ఎలా అయితే ఉంటుందో టెక్స్చర్ అంతా కూడా సేమ్ అలాగే ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఓకే. సో మిగతా వాటికంటే కూడా ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనిపించింది కదా. అవును.
సో బాగుందండి ఇలా బ్రౌన్ బ్రెడ్ కాంబినేషన్ లో హల్వా అనేది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నట్లయితే పాలల్లో బాదం పప్పు నూరి ఆ పేస్ట్ ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే నల్లటి చారలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించి వంటలు చేయడానికి. అవేంటో చూసేద్దామా? ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారండి. హాయ్, నీ పేరేంటి? ప్రవళిక. ప్రవళిక, ఎక్కడి నుంచి వస్తున్నావు? నాగోల్. నాగోల్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? కనకదుర్గ. కనకదుర్గ. మీరు ఎక్కడి నుంచి? మెహదీపట్నం. మెహదీపట్నం. మీ ఇద్దరికి పరిచయం ఉంది ఒకరికొకళ్ళు? లేదు. లేదా? సో ఇక్కడికి వచ్చాక పరిచయమా? ఓకే, సో రెడీయా ఇద్దరు వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? ప్రవళిక, నువ్వు చేస్తావా? ఏం చేస్తావు? సోయా మెంతి రైస్. సోయా మేతి రైస్ చేస్తావా? ఓకే ఓకే, మరి సోయా మేతి రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా మేతి రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా బీన్స్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, మెంతికూర పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయా మేతి రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, ప్రవళిక స్టార్ట్ చేద్దామా? ఆయిల్ పోసుకోవాలి. ఓకే, పోపు దినుసులు, వేడెక్కింద ఆనియన్స్, అలా చూసి చూసి వేసుకుంటున్నావు ఏంటి అన్ని? ఎక్కువ అవుతుందరా తక్కువ అవుతుందరా లేకపోతే? ఎక్కువ అవుతుందని. ఎక్కువ అవుతుందనా? మరి అంత కొంచెం ఆనియన్ చాలా? చాలు. ఓకే, కొంచెం వేస్తే బాగుంటుందేమో. కొంచెం వేస్తే బాగుంటుందేమో అంట. ఆవిడెవరో నీకు తెలియదు కదా, ఆవిడ చెప్పినవి ఎందుకు వింటున్నావు నువ్వు? పార్ట్నర్ కాబట్టి. పార్ట్నర్ కాబట్టా. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడానా? కరివేపాకు. ఓకే, సాల్ట్. ఓకే, ఒక్క నిమిషం అంట ఆగండి చెప్తుంది. ఒక్క నిమిషం అన్నావా? ఏమన్నావు? ఒక్క నిమిషం అన్నావా? అంటే కదిలిచ్చొద్దు నన్ను, నా వంట నన్ను చేసుకునే ఉన్నాను అర్థమా? ఏంటి? పచ్చి బఠానీ. నాకు కూడా ఒక్క నిమిషమే. ఓకే, బీన్స్, సోయా బీన్స్. ఉడికించేసావా ఆల్రెడీ? ఆల్రెడీ ఉడికి. ఎలా ఉడికించావు వాటిని? వాటర్ వేసి ఫస్ట్ నానబెట్టి అలా ఏమైనా చేసావా? కొంచెం నానబెట్టిన తర్వాత ఉడకబెట్టాను. కాదు, సోయా ఎప్పుడు కూడా ఫస్ట్ ఉడికించి తర్వాత నానబెట్టాలి. అవును, ఎందుకంటే బాగా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంట అందులో. సో కాబట్టి డైరెక్ట్గా అలా తీసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది మనకి. క్యారెట్ ఉడికించినవా? ఉడికించిన. సో క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ కూడా ఉడికించేసావా? సోయా కూడా ఉడికించేసా? అన్ని ఉడికి. ఓకే, మేతి. మెంతి పేస్ట్ అది? పుట్టి మెంతి అయినా ఇంకేమైనా వేసావా అందులో? ఏం లేదు, ఓన్లీ మెంతి. ఇలా పచ్చి మెంతి పేస్ట్ వేసుకుంటే బానే ఉంటుందా? అంటే దానికి ఒక ఏం చేదు ఉండదంటావు? ఓకే, సో జనరల్గా మేతి రైస్ అనగానే అందరూ ఆకులతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, నువ్వు పేస్ట్ చేసావు, చూద్దాం మరి. ఫ్లేవర్ అయితే, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి వంట? మా మమ్మీ నేర్పించింది. మీ మమ్మీ? నువ్వు ఒక్కదానివేనా? నీవు సిస్టర్ కూడా ఉంది. సిస్టర్ ఉంది. పెద్ద సిస్టరా? ఓహో, ఇద్దరా? పెద్ద చిన్న నీకంటే? తమ్ముడు చిన్న, అక్క పెద్ద. తమ్ముడు చిన్న, అక్క పెద్ద. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగాల. నువ్వేం చదువుకుంటున్నావా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ, మీ అక్క ఏం చదువుతుంది? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్, మీ అక్క డిగ్రీ సెకండ్ ఇయర్. మీ తమ్ముడు 9th క్లాసా? కరెక్ట్గా చెప్పాను కదా? దీప అన్ని కరెక్ట్గా చెప్తుంది ఎప్పుడు. అవునా? ఓకే, మూత పెడదామా? ఎలా చెప్పారంటావు? బాగా చెప్పారు. బాగా చెప్పారా? వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? మౌనిక, సుమంత్. మౌనిక, సుమంత్. ఓకే, సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ప్రవళిక? బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, ఫ్లాట్స్. పేరు? సంతోష్. ఓకే, మరి అమ్మ? షాప్. షాప్.
సో అందరూ బిజీ అనమాట మొత్తం ఇంట్లో. అమ్మ పేరేంటి? రజిత. రజిత. మీరు కాలేజ్, మీ మమ్మీ బిజినెస్, మీ డాడీ బిజినెస్ సరిపోయింది చక్కగా. మరి వంట ఎవరు చేస్తుంటారు గ్యాప్ లో? మమ్మీనేనా? మీరు చక్కగా తిని పెడుతుంటారా? అప్పుడప్పుడు మేము కూడా అప్పుడప్పుడు నువ్వు కూడా చేస్తాను మీరు. ఓకే. కాకపోతే సోయా ఎప్పుడు వాడినా ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ ఉడికించుకొని తర్వాత కాసేపు నానబెట్టాలంట. అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న కొంచెం ప్రోటీన్ కొద్దిగా తగ్గుతుంది, అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో వాడుకునేటప్పుడు అప్పుడు వాడుకోవాలంట. సోయాని అలాగే వాడుకోవాలంట, జనరల్గా మామూలుగా ఉడికించేసుకొని అలా కాకుండా. ఓకేనా? మన షోలో కూడా చాలాసార్లు చెప్పాము, మళ్ళీ నీకు తెలుసు తెలియదని మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? కాలేజీకి వెళ్తారు కదా. అదే అందుకనే మిస్ అయ్యి ఉంటాయి పాయింట్స్ అని చెప్పి. పసుపు కూడా. పసుపు. ఓకే, అన్నీ వేసేసావా చక్కగా సరిపడా? ఓకే. అమ్మ ఆల్రెడీ సపరేట్గా వండుకున్న రైస్ యాడ్ చేసేసుకోవచ్చా? యాడ్ చేసుకోవాలి. పాపం నీ కాంపిటీటర్ అయినా కూడా చూడు, నువ్వు ఎక్కడ వంటలు ఏమన్నా మిస్ అయిపోతావోనని పక్క నుంచి ఎలా అందిస్తున్నారు. తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ అయిందంటే కూడా మిమ్మల్నే అంటుంది. బాగుంది కలర్ఫుల్గా రైస్ అయితే చూడడానికి. అంటే మెంతి కూర మనం పేస్ట్ లాగా చేసి వేసాం కదా, కాబట్టి చక్కగా రైస్ అంతా బాగా పట్టేసింది. మనం పేస్ట్ అయిపోతే ఈ కలర్ రాదు. అవును, ఆకులాగా వేసుకుంటే ఏంటంటే ఆ ఆకులే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, రైస్ అంతా మనకి ప్లెయిన్ గానే ఉంటుంది కదా. సో ఇలా చేయటం వలన పెడుతున్నాం. ఓకే, నీ వంట మొత్తం ఆవిడే వండుతున్నారు. కాకపోతే ఎంత హెల్ప్ చేసినా మాట బదులు చేసేదానికి కూడా తేడా వస్తుంది కదా. అంతేలే, కాబట్టి ఎంతవరకు చెప్పాలో అంతవరకే కదా చెప్తాం. అవును. నెక్స్ట్ ఏంటి? కరివేపాకు. కొత్తిమీర అంటారు దాన్ని. సారీ కొత్తిమీర. ఓకే. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏంటంటే మనకి బాక్సెస్ లో అలా పెట్టుకున్న లంచ్ టైం కి బాగుంటాయి కదా. ఆఫీస్ నుంచి రాగానే గబాల పిల్లలు అక్కడ కొంచెం రైస్ మిగిలిన కూడా ఇలా తొందరగా సో మిగిలిన రైస్ తో చేసుకున్నా కూడా చక్కగా వేడి వేడిగా చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. ఓకేనా? లెమన్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు టేస్టీగా ఉండడానికి. ఓకే. సో లెమన్ జ్యూస్ కూడా మనం చక్కగా స్టవ్ ఆపేసిన తర్వాత కూడా కలుపుకోవచ్చు. అంటే అప్పుడప్పుడు స్టవ్ మీద వేస్తే చేదు వస్తుంది అంటుంటారు, కాకపోతే కొంతమంది అలా కలుపుతుంటారు, కొంతమంది ఇలా కలుపుతుంటారు. చూద్దాం. అయిపోయిందా? బౌల్ కావాలి. తీసేద్దామా ఇంకా? మా ఇంట్లో కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాం ఎప్పుడు. అవునా? సో ఈసారి ఈ వెరైటీ ట్రై చేయండి. చక్కగా దగ్గర నుండి చూసారు కాబట్టి బాగా గుర్తుంటుంది కూడా. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నావా? ఓకే. రెడీ? రెడీ. ఓకే, వేడివేడిగా సోయా మేథీ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా మేథీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన సోయా బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, మెంతికూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, అన్నం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సోయా మేథీ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. వారానికి ఒకసారి గ్లిసరిన్లో నిమ్మరసం కలిపి దీన్ని మొటిమల పైన అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. సోయా మేథీ రైస్ తయారీ విధానం చూసారు కదండి. ఓకే, కనకదుర్గ గారు రెడీయా మీరు? రెడీ అండి. సో ఇందాక అమ్మాయికి చక్కగా సలహాలు ఇచ్చేసారు బోల్డ్ని. ఇందాక మీరేం వంట చేస్తారు? వంకాయ మామిడి ఇగురు. వంకాయ మామిడి ఇగురు బాగుంది, ఏదో కాంబినేషన్ వెరైటీగా.
ఓకే, మరి వంకాయ మామిడి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ మామిడి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, మామిడికాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2. కనకదుర్గ గారు స్టార్ట్ చేద్దామా? అలాగే ఇది ఆయిల్ వేసుకుందాం. వంకాయ మగ్గాలి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఓకే, పప్పు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి, వెల్లుల్లిపి పప్పు దినుసులు, కొంచెం కరివేపాకు, ఓకే మూత పెట్టండి. హైలో పెట్టి ఓకే ఎగల కొంచెం ఏగాలి గీత. ఇది ఈ గడ్డ మీరు పట్టుకుంటారా? ఉల్లిపాయ నేను వేస్తా. వేసేసే ఒక 2 స్పూన్లు. ఇప్పుడు ఉల్లిపాయ వేద్దాం. ఉల్లిపాయ బాగా ఎగనిద్దాం. ఓకే, సో చక్కగా చిన్న చిన్నగా కట్ చేశారు కాబట్టి బాగానే ఫాస్ట్ గా వేగిపోతుంది. మనకి కట్టర్లో కట్ చేస్తాం. కట్టర్లో కట్ చేశారా? ఏదైతే ఏమైంది మీరే కట్ చేశారు కదా. కట్ చేస్తాం. మీకు తొందరగా అవ్వాలండి వంట. మాకు తొందరగా అవ్వాలరా? ఎవరికైనా తొందరగా అవ్వాలంటే ఇంట్లో అయినా కూడా అలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్ గా మగ్గిపోతాయి. తర్వాత స్పూన్ అల్లం, అల్లం వెల్లుల్లియా, కొంచెం అల్లం బాగా ఎగనిస్తే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఎగనిస్తే బాగుంటుంది. ఓకే, కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు వంకాయలు వేద్దాం గీత. ఓకే, సో తరిగి పెట్టేసుకున్న వంకాయలు కలిపేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేద్దాం. కొంచెం మగ్గుతుంది కదా వేస్తే, తొందరగా మగ్గుతుంది. సరిపడా వేసేస్తున్నారా లేకపోతే? సరిపడగానే వేసేస్తున్నాను. ఓకే, సో మామిడి కొంచెం మూత పెట్టేద్దాము, కొంచెం మగ్గుతుంది. ఓకే, సో వంకాయ ముక్కలు మగ్గితే మనం నెక్స్ట్ యాడ్ చేసేస్తాం. ఇది ఎలా మనకి ఇగురులాగా అంటే దగ్గరకు వస్తుంది కదా, గుజ్జులాగా ఉంటది. అన్నంలోకి బాగుంటుంది ఇది. అవునా? అంటే ఇష్టమైతే చపాతీలోకి రోటీలోకి కూడా తినొచ్చు. కాకపోతే బాగా అన్నంలోకి అయితే బాగుంటుంది. ఓకే ఓకే, సో ఈ కాంబినేషన్ ఇలా వంకాయను మామిడికాయ మీరేనా ట్రై చేశారా లేకపోతే ఎక్కడ చూసారా? మా ఇంట్లో అందరు బాగా తింటారండి. మా అత్తగారు కూడా బాగా చేస్తారు. అందరు బాగా తింటారా? మా అత్తగారు బాగా తింటారు. మా మామయ్య గారికి అది బాగా ఇష్టం. ఆయన ఇప్పుడు లేరు. ఓకే, అయితే వంకాయతో మామిడికాయతో చేసిన ఐటమ్ అయినా బాగా తింటారు అన్నమాట. బాగుంది, మీరు చెప్పడం బాగుంది. మా ఇంట్లో బాగా తింటారు, మా అత్తగారి ఇంట్లో ఇంకా బాగా తింటారు. సరే, అయితే ఈ వంట మీరు మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా ఏంటి? నేర్చుకున్నాను కాదు, నాకు వచ్చు. మామూలుగా అయితే మా అత్తగారు బాగా వండుతారు కర్రీ. ఓకే ఓకే, ఒకసారి చూద్దామా? తిప్పుతారా? ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేస్తుంటారు. మీ వారేం చేస్తుంటారు? కళానికేతన్లో సూపర్వైజర్ చేస్తారండి. ఓకే ఓకే, పేరేంటి? లక్ష్మణరావు. లక్ష్మణరావు. పిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలండి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 4 మనవరాళ్ళు ఉన్నారు. వామ్మో, బాగా చైల్డ్ మ్యారేజ్ అన్నమాట మీరు అయితే. 2 కూతుర్లకు పెళ్లిళ్ళు అయిపోయి మనవరాళ్ళు ఇద్దరు 4. మీరు ఎలాగ అడిగేస్తారు కదా, అందుకని మీరే చెప్పేశారా? థ్యాంక్స్ అండి. ఓకేనా? మనం మామిడికాయ వేసుకున్నాం కదా. ఓకే, సో సరిపోతుందా ఇలా మగ్గితే? ఆ జగ్లో వాటర్ ఉన్నాయి, కొంచెం కారం వేసుకుందాం. ఓకే, పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారం వేస్తే కొంచెం.
కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకుంటే మనకి పూర్తిగా ఉడికిపోతుంది అవును కదా? అవును మూత పెట్టుకుంది. ఓకే, కొంచెం త్వరగా అవుతుంది కదా మూత పెట్టుకుంది. అవునవును. సో కొంచెం మామిడికాయ పులుపుని బట్టి మనం యాడ్ చేసుకుంటే, కారం ఉప్పు తినే వాళ్ళ బట్టి కొంచెం కారం కావాలంటే కొంచెం కారం ఎందుకంటే వేసుకోవాలి. మరి ఎక్కువ పుల్లగా అయిపోయినా కూడా మనం కూర ఎక్కువ తినలేం కదా. సో వెయిట్ చేద్దాం, చూద్దామా? చూద్దాం. కొంచెం జస్ట్ 2 నిమిషాలు ఉడికితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఓకే. ఇగురు అన్నారు, ఇదేమో కూరలా అయిందేంటి? ఎగురంటే కూరే కదా. ఇగురు అంటే కూర ఎలా అవుద్ది? ఫ్రైయా? ఫ్రైకి కూరకి మధ్యలో ఉండేది ఇగురు. అంటే అంటే మరీ వేపుడులా కాకుండా మరీ కూరలా కాకుండా కొంచెం మధ్యగా దగ్గరకు. మేము ఇది ఎగిరే అంటాం. మీరు దిగరే అంటారా? ఓహో, ఓకే. వాళ్ళు పెట్టుకున్నానేమా. సో ఇప్పుడు ఇది అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేయొచ్చు. ఓకే. కొంచెం లైట్గా కొంచెం పెడదాం. ఓకే, అంటే ఇది కొంచెం పులుపు కదా, చాలదేమో అని. ఓకే. దీంట్లో తీసేసి గరిటెతో తీసి. ఇది అట్లాగా లేదైపోయింది. ఓకే, రెడీ. రెడీ. ఓకే, ఇదేదో బాగుందండి. ఓకే అండి, మరి వేడివేడిగా వంకాయ మామిడి ఇగురు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. వంకాయ మామిడి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వంకాయ మామిడి ఇగురు రెడీ. వంకాయ మామిడి ఇగురు తయారీ విధానం కూడా చూసారు కదండి. ఓకే, మరి రాజు గారు వచ్చేసరి ఇప్పుడు 2 ఐటమ్స్ టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము, అండ్ విన్నర్ కూడా చెప్పేస్తారు ఎవరో రాజు గారు. ఓకే రాజు గారు, ఒక రైస్ ఐటమ్ అండ్ ఒక ఇగురు. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? రైస్ ఐటమ్ చూద్దాం. ఓకే, సోయా మేథి రైస్. మీరు కూడా తీసుకోండి. బాగుంది, చక్కగా మేతి ఫ్లేవర్ అది తెలుస్తూ టేస్టీగా ఉంది. నెక్స్ట్ వంకాయ మామిడి ఇగురు. ఓకే, మీరు కూడా తీసుకోండి. బా, ఘాటు ఘాటుగా చేశారు మొత్తానికి. పులుపుకి కారం ఉండాలి అని. ఓకే, సో 2 ఐటమ్స్ టేస్ట్ చూడటం అయిపోయిందండి. మరి చూద్దాం ఈరోజు ఫైనల్గా ఊరించే వంట విన్నర్ ఎవరో. సో రాజు గారు, ఎలా ఉన్నాయి 2 ఐటమ్స్? 2 ఐటమ్స్ కూడా బాగున్నాయండి. అంటే మేతిని కొంచెం డిఫరెంట్గా పేస్ట్ లా చేసి రైస్ ఐటమ్ చేశారు కదా, బాగానే ఉంది. సో సోయా తీసుకున్నప్పుడు ఖాళీ సోయా ఒక్కటే తీసుకుంటే బాగుంటుంది. అంటే మిగతా మీరు బఠానీలు కానీ క్యారెట్ అవన్నీ యాడ్ చేశారు కదా, సింగిల్గా తీసుకుంటే ఇంకొంచెం దాని సోయా ఫ్లేవర్ కూడా ఎక్కువగా తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తే అలా మిక్సింగ్ వచ్చేసేసాం. అలాగే దీంట్లో అంటే కొంచెం పులుపు ఉన్నప్పుడు ఘాట్ కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది. అవును, అంటే మనం ఉట్టి తిన్నాం కాబట్టి మనకు కొంచెం కారంగా ఎక్కువ రైస్ తో సరిపోతుంది. రైస్ తో కానీ రోటీతో కానీ తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుంది.
సో 2 ఐటమ్స్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, అంటే చేసే విధానం కానీ తర్వాత టేస్ట్ పరంగా బాగుంది. ఓకే. సో రైస్ ఐటెంలో కొంచెం సాల్ట్ అనేది తగ్గింది, సో అదొక చిన్న పొరపాటు అండి. ఆవిడ ఇందాక నుంచి గుర్తు చేస్తూనే ఉన్నారు, అప్పుడు కూడా మర్చిపోయావు, ముందు కొద్దిగా తర్వాత వేయటం. ఓకే, సో అక్కడ దెబ్బ కొట్టింది సో అక్కడ సో ఓవరాల్ గా టేస్ట్ అనేది చాలా బాగుంది. సో సాల్ట్ కూడా దాంట్లో కరెక్ట్ గా పడితే కొంచెం నాకు జడ్జిమెంట్ కొంచెం కష్టమైంది. అవును. సో ఈరోజు వంకాయ మామిడి ఇగురు. ఓ, కనకదుర్గ గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. మీరే ఇవాళ ఊరించే వంట విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. చూద్దామా చీర ఎలా ఉందో. అలాగే. మీరు పచ్చి మామిడికాయ చేశారు, ఇక్కడ పండు మామిడికాయ కలర్ వచ్చింది. ఓకే, ప్రవళిక నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. వెల్కమ్. సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా, చక్కగా మంచి టేస్టీ వంటలు చేసి పెట్టినందుకు. మా ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ చెప్తారా? మా రిలేషన్స్. తప్పకుండా చెప్తాను. సో కనకదుర్గ గారి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి కూడా హాయ్. ఓకే, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇద్దరికి. ఓకే ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. మినపట్ల కోసం పప్పు నానబెట్టేటప్పుడు అందులో కొద్దిగా సగ్గుబియ్యం కూడా నానబెట్టినట్లయితే అట్లు మరింత రుచిగా వస్తాయి. ఓకే, మరి వాళ్ళ అభిరుచిలోని వెరైటీస్ అన్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన ఫూల్ మక్కని మసాలా కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. ఫూల్ మక్కని, ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు అన్నీ కూడా చక్కటి పోషకాలు ఉన్నవండి. ధనియాలు లాంటివి ఏంటంటే అగైన్ మనకు చాలా సింపుల్గా మసాలాలు వాడతామని తెలుసు, కానీ ఎందుకు వాడతామని కూడా మనకు తెలియదు. ఇప్పుడు సరిగ్గా జీర్ణం అవ్వకపోతే ఇమ్మీడియట్గా బాడీ సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. మొదటిది ఏంటంటే బాగా చేపులు వస్తూ ఉంటాయన్నమాట. మరొకటి ఏంటంటే భారంగా ఉబ్బరంగా కూడా కడుపు అనిపిస్తూ ఉంటుంది తినగానే. సో బయట ఆహారం తినేటప్పుడు ఇంట్లో ఆహారం తినేటప్పుడు మనకు తేడా అదే. ఏంటంటే సపోజ్ ఈ మసాలాలు మనమే చేసుకున్నాం అనుకోండి, మనకు తెలుసు ప్రపోర్షన్ ఎంత మేరకు వాడుకున్నాము, ఏది మంచిది, ఎంత కరెక్ట్గా వాడుకుంటూ ఉంటాం కాబట్టి సరిపోతుంది. సో మసాలాలు వాడేటప్పుడల్లా కూడా డెఫినెట్గా కొబ్బరి హెవీ, గసగసాలు కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెవీ. అగైన్ ధనియాలు కూడా మనకు కొంచెం జీర్ణానికి ఉపయోగపడిన అది కూడా మసాలా ఐటమే. సో ఇలాంటి కాంబినేషన్స్ వాడేటప్పుడు 3 కలిపి కూడా మనకు 25 గ్రామ్స్ కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలి. సో ఫూల్ మక్కని మసాలా కర్రీ నేను చెప్పిన విధంగా చేసుకుంటే మసాలాలు కూడా వాడినట్టు ఉంటుంది, బట్ హెల్త్ కూడా డ్యామేజ్ ఉండదు. ఇక మధురంలో చూసిన బ్రెడ్ కోవా హల్వా. బ్రౌన్ బ్రెడ్ వాడినా కూడా బ్రెడ్ అనేది మళ్ళీ హల్వా చేస్తే ఉపయోగం లేదు. మీకు సంగతి తెలుసా, అసలు బ్రౌన్ బ్రెడ్ అనే కాన్సెప్ట్ చాలా మంచిది. బ్రెడ్ ఎలా చేస్తామండి, మనం దాన్ని గోధుమ పిండిని చక్కగా మనం నానబెట్టి కొంతసేపు నానబెట్టాక అది రైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎలా ఇడ్లీ దోశలు రుబ్బి ఉంచాక మరుసటి రోజుకి పొంగుతాయో అలా పొంగుతుంది. పొంగినాక అవెన్లో డ్రై హీట్ మెథడ్లో బ్రెడ్ చేసుకుంటాం. ఇంట్లో చేసుకుంటే తెలుస్తుంది మనకు. సో అలా చేసుకునేటప్పుడు పోషక విలువలు యాక్చువల్లీ పెరగాలి. సో అగైన్ మళ్ళీ ప్రాసెస్ అయిపోయి అంగట్లో కొనుక్కుంటున్నాం కాబట్టి బ్రెడ్ కూడా బ్యాడ్. ప్లస్ బ్రెడ్ మన జీన్స్లో, అంటే మనం పారంపర్యంగా తినే వంటకం కాదు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తింటే పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే అది ఇలా ఇంట్లో చేసుకునే విధంగా అలా ఉంటే మంచిది. అలా పాసిబిలిటీ లేదు, బట్ మార్కెట్లో దొరికేది కూడా ఎప్పుడైనా ఒకసారి తినడానికి ట్రై చేయాలి. అలా ట్రై చేసినప్పుడు కూడా ఇలా హల్వాలా కాకుండా, అంటే చాలా టేస్టీగా ఉంటుంది, డౌట్ లేదు. ఎందుకంటే బ్రెడ్తో ఏ ఒక్క స్వీట్ చేసుకున్నా చాలా రుచికరంగా ఉంటుంది, కానీ పోషక విలువలు తగ్గిపోతూ ఉంటాయి. ఇక ఊరించే వంటలో చూసిన వంకాయ మామిడి ఇగురు, అలాగే సోయా మేతి రైస్. వంకాయ మామిడి ఇగురు మళ్ళీ మనం చక్కగా ఈ కాన్సెప్ట్ వాడుతున్నాం అన్నమాట. సింపుల్గా చేసుకోవచ్చు. మామిడికాయలు పోషకులు, వంకాయల పోషకులు యాడ్ అవుతూ బాగుంటుంది. కానీ ప్రత్యేకించి ఇందులో ఈ సోయా మేతి రైస్ గురించి చెప్పాలి. సోయా బీన్స్ కానివ్వండి, మెంతి కూర కానివ్వండి, బఠానీలు కానివ్వండి, రైస్ అన్నీ కూడా చక్కగా మంచి పోషకులు ఉన్నాయి. బట్ ఈ రెసిపీ బాగుందండి. కొన్ని రెసిపీస్ ఏంటంటే చాలా టూ గుడ్ ఉంటుంది, బాగుంటుంది, అవి మనం నోట్ చేసుకొని ట్రై చేయాలి. అలాంటి ఒక రెసిపీ ఈ సోయా మేతి రైస్. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక మిగిలిన రెసిపీస్ అంటారా, సో ఫూల్ మక్కని మసాలా కర్రీ అది కూడా బాగుందండి. అలాగే వంకాయ మామిడి ఇగురు అండ్ సోయా మేతి రైస్, ఇవి 3 చాలా బాగున్నాయి. బెస్ట్ సోయా
మేతి రైస్, ఈ 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మిగతా పార్టిసిపెంట్స్ లా మీరు స్టూడియో దాకా వచ్చి ఊరించంటలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా? డోంట్ వరీ అండి, మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వెంటనే మాకు లెటర్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ తెలియచేయండి. అలా రాసి పంపించినందుకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు చక్కగా పూల్ మక్నితో మంచి మసాలా కర్రీ చేసి చూపించారు. అండ్ అలాగే బ్రౌన్ బ్రెడ్ ఇంకా కోవా కాంబినేషన్ లో హల్వా అనేది కొత్త వెరైటీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ అన్ని కూడా ట్రై చేయండి. మీరు కూడా చక్కగా టేస్టీగా ఉన్నాయి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదండి, ఖచ్చితంగా రాసి పంపించండి. మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.